సో ఈరోజు కూడా వరల్డ్ కప్లో 3 మ్యాచెస్ జరిగినాయి. ఒకటి శ్రీలంకలో, 2 ఇండియాలో. సో మ్యాక్సిమం చెప్పాలంటే ఇద్దరు క్యాప్టెన్ ఇన్నింగ్సెస్ వల్ల 2 మ్యాచెస్ గెలవడం జరిగింది. మన ప్రిడిక్షన్ ప్రకారం సో న్యూజిలాండ్ గెలుస్తుంది అనుకున్న లాస్ట్ మ్యాచ్, బట్ కెప్టెన్ ఇన్నింగ్స్ మాక్రమ్ వల్ల సో స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 250 to 300 మధ్యలో కొట్టేసింది. సో 175, 176 మంచి టార్గెటే అనుకున్నారు, బట్ బౌలింగ్ ఏం పర్లేదు వీళ్ళది. సో ఈజీ మ్యాచ్. సో ఐర్లాండ్ వర్సెస్ ఒమాన్ శ్రీలంకలో జరిగింది, బట్ స్లోయెస్ట్ పిచ్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 235 టక్కర్ 95 అనేది పెద్ద స్కోర్. యాజ్ ఈజ్ ఆల్సో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి. సో ఈరోజు క్యాప్టెన్స్ జోరు నడిచింది. దీనికి వ్యూహాలు ఏం పెద్దగా లేదు. సో ఒమాన్తో ఐర్లాండ్ గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ ఓడిపోయినారు. సో ఒమాన్ను ఒక చిన్న దేశంగానే చూసేసి ఐర్లాండ్ ఆడింది. అట్లీస్ట్ ఒక సర్టన్ స్టేజ్ ఒమాన్ బ్యాటింగ్ కూడా మంచిగా ఉంది, కానీ సడన్గా ఒకేసారి కుప్పగొలిపోయింది. ద సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి అది ఇండియాలోనే జరిగింది, కోల్కతాలో. ఇట్ ఈస్ గుడ్ టు సీ. స్కాట్లాండ్ ఒకవేళ బౌలింగ్ ఇంకా కొద్దిగా బాగా పడి ఉంటే, టామ్ బ్యాంటన్ ఒకవేళ ఇన్నింగ్స్ ఆడలేకపోయి ఉంటే ఒక మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేసేది. బట్ 4-5 వికెట్స్ పడ్డా బ్యాంటన్ ప్లస్ ఒక స్టేబుల్ ఇన్నింగ్స్ ఆడి టీంని బయటపడేసింది. సో బ్రూక్ తొందరనే అవుట్ అయిపోయినా కానీ అతను ఆడతారు అనుకున్నా, అట్లీస్ట్ అతను క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఉంటుందేమో అనుకున్నా. సో ఆదిల్ రషీద్, చోప్రా, ఆర్చరు, మిగతా బౌలింగ్ కూడా బాగా పడింది. సో 152 చిన్న టార్గెట్, సో ఈజీగానే వాళ్ళు చేజ్ చేసారు. బట్ ఇక టామ్ బ్యాంటన్కు ఒక టేక్ బౌ. ఇది క్రిటికల్ ఇన్నింగ్స్. ఒకవేళ ఇంగ్లాండ్ ఓడిపోయి ఉంటే సో నెక్స్ట్ శ్రీలంక మ్యాచ్ కూడా కాకముందుకే ఇక్కడే ఎలిమినేట్ అయిపోయింది. సో రెస్పాన్సిబుల్గా అందరూ ఆడినట్టు నేను అనుకోవట్లేదు, అది లూజ్ షాట్లకి అవుట్ అయిపోయింది. సో అది ఆ ఇన్నింగ్స్. సో థర్డ్ అహ్మదాబాద్, ఇది పెద్ద గ్రౌండ్. సో పెద్ద గ్రౌండ్ కాబట్టి ఆల్మోస్ట్ సో బౌండరీస్ కూడా దూరంగానే ఉంటాయి. ప్లస్ న్యూజిలాండ్ ఈ టోర్నీ ముందు ఇండియాలోనే ఉంది కాబట్టి సో నేను ఆ ఎక్స్పెక్టేషన్ తోటి ప్లస్ లాస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇన్నింగ్స్తో చూసి దీన్ని నేను న్యూజిలాండ్ ఏదైనా మిరాకిల్ చేస్తుంది అనుకున్నా. బట్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే టైట్ వచ్చిందో మ్యాచ్, దాని నుంచి చాలా లెసన్స్ నేర్చుకుంది. సో ఇన్నింగ్స్ని ఎండ్ వరకు తీసుకెళ్లకుండా ముందే క్లోజ్ చేయాలని మాక్రమ్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేశాడు బ్యాటింగ్. 175 ఆ గ్రౌండ్లో పెద్ద స్కోరే, బట్ స్టిల్ అతను ఆడాలని, ముందే ఓడగొట్టాలని సో ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. టెన్షన్ తీసుకోవద్దు అనుకున్నాడు, భలే ఆడాడు. సో టేక్ బౌ ఫర్ మాక్రమ్. అతను కూడా ఐపీఎల్లో ఎప్పటి నుంచో ఆడుతున్నాడు, అతనికి కూడా గ్రౌండ్ సిచ్యువేషన్స్ అన్నీ తెలుసు. ఇదండి యాక్చువల్గా ఈరోజు మ్యాచెస్. సో రేపు నైట్ పోస్ట్ అనాలిసిస్ ఫర్ సాటర్డే మ్యాచెస్, సండే మ్యాచెస్ చూద్దాము. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో మ్యాక్సిమం పీపుల్స్ ఫాస్టింగ్ ఉండరో బెటర్ అలవాటు చేసుకోండి. నేను కూడా చిన్నప్పటి నుంచి ఉంటాను. అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక ఆధ్యాత్మికతగా వస్తుంది మనకు. ప్లస్ మార్నింగ్ నుంచి నైట్ సూర్యాస్తమయం వరకు ఏం తీసుకోకపోవడం బెటర్. ప్లస్ బెడ్లో కాకుండా కింద పడుకోవడం బెటర్. యాజ్ వెల్ యాజ్ నైట్ ఏదైనా పండ్లతోటి టెంపుల్కి వెళ్ళి వచ్చి పండ్లతోటి కొద్దిగా జాగారం ఉంటే మార్నింగ్ సూర్యుడు వచ్చిన తర్వాత అప్పుడు రైసే కానీ, దేవునికి నైవేద్యం పెట్టి రైసే కానీ తీసుకుంటే ఒక ఫాస్టింగ్ వల్ల సో మెనీ థింగ్స్ విల్ బి కామ్ మైండ్. ప్లస్ ఏదైనా ఫ్యాట్స్ ఉన్నా కూడా
డైజెస్ట్ అయిపోవడము, మెంటల్ స్ట్రెస్ కూడా రిలీజ్ అయిపోవడం, ఒక రోజు మొత్తం దేవుని పైనే మనం, దేవుడు ఇన్ ద సెన్స్ నమ్మకం, అవర్ మోటివేట్ విల్ గో. సో అనుకుంటున్నాను, ఎవరైతే ఈ మహాశివరాత్రికి ఫస్ట్ టైం మొదలు పెట్టాలనుకుంటున్నారో మార్నింగ్ లేచి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండండి. ఇంకా ఇంతే అండి. రైట్.